ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మరో అల్పపీడనం రాబోతుంది. మొన్నటిదాకా మోతా తుఫాను వచ్చి అల్లకల్లోలం చేసిపోయింది. ఇప్పుడు మరో రానున్న 48 గంటల్లో మరో కొత్త అల్పపీడనం వచ్చే సూచనలు ఉంటాయన్నారు. దీన్ని మన ఛానల్లో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మన టాపిక్లో భాగంగా ఇప్పుడు బంగాళాఖాతంలోని అల్పపీడనం చూస్తుంటే బాగా ఏర్పడినట్టు ఉంటుంది. ఆ బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల ఇప్పుడు మన తెలంగాణలోను మధ్య ఆంధ్రాలో కురిసే సూచనలు ఉంటున్నాయి అంటున్నారు. వర్షాలు భారీగా కాకపోయినా ఓ మోస్తరు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి అంటున్నారు. అలాగే వర్షాలు కొన్ని జిల్లాల్లో పడతాయి అంటున్నారు. అన్ని జిల్లాలో కాకుండా కొన్ని జిల్లాలో బాగా వర్షాలు ఉంటాయి అంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరువులు మెరుపులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. వీధుగాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మనం ఏ జిల్లాలో వస్తాయో మనం తెలుసుకుందాం. మనం రానున్న 24 గంటల్లో చూస్తే ఓ మోస్తరు వర్షాలు పడతాయి అంటున్నాను. తెలంగాణ నుంచి మన ఆంధ్ర వచ్చేసరికి ఓ మోస్తరు మన మధ్య ఆంధ్రలో కురుస్తాయి అంటున్నారు. అలాగే జిల్లాల్లో చూసుకుంటే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయి అంటున్నారు. అలాగే పల్నాడు, ప్రకాశం, నంద్యాలలో కొంచెం పడుతుంది అంటున్నారు. కర్నూలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనపడుతున్నాయి. అలాగే ఈ 48 గంటల్లో వర్షాలు బాగా వస్తాయి అంటున్నారు. అలా 48 దాటిన తర్వాత కూడా వర్షాలు ఇంకా ఉండే సూచనలు కనపడుతున్నాయి అల్పపీడనం బాగా ఏర్పడడం వల్ల. అలాగే మన రానున్న 48 గంటల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. మనం ఉరుములు మెరుపులు వచ్చే జిల్లాలు ఏవేవో తెలుసుకుందాం. మన మధ్య ఆంధ్రాలో గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తాయి అంటున్నారు. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో నంద్యాల కనిపిస్తుంది. మనం రాయలసీమలో చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో వర్షాలు భారీగా ఉంటాయి అంటున్నారు. అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఇంకా వర్షాలు బాగా కురుస్తాయి అంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పటికే మొదలైపోవచ్చు. అలాగే కొన్ని జిల్లాల్లో వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. మొన్నటిదాకా మోతా తుఫాను వచ్చి ఎలా వెళ్ళిందో అలాగే ఇది కూడా ఉండొచ్చు అంటున్నారు. అలాగే అల్పపీడనం కూడా బాగానే అంటున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన అల్పపీడనం ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడండి. ఇలా వచ్చి ఇలా బాపట్ల నుంచి ఇలా వస్తుంది అంటున్నారు. కానీ చూసుకున్నట్టయితే మనకి ఒక నోటీస్ కూడా వచ్చింది. ఏంటంటే సూర్యలంకనం బీచ్ కి అనుమతి లేదు. ఎందువల్ల అంటే సూర్యలంకనం బీచ్ వల్ల అక్కడ పర్యాటకులు, భక్తులు వచ్చి సముద్ర స్నానాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల కార్తీక మాసంలో చాలా మంది పుణ్యస్నానాలు కానీ భక్తులు, పర్యాటకులు అలా వస్తూ ఉంటారు. అలా రావడం వల్ల ఇప్పుడు ఈ తుఫాను వల్ల ఇప్పుడు ఆ బీచ్ క్లోజ్ చేశారనమాట. ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ బాపట్ల వారు చెప్పింది ఏమనగా అంటే 3/11/2025 సోమవారం మరియు 4/11/2025 మంగళవారం ఈ 2 రోజులు సూర్యలంకన బీచ్ మూతపడి ఉంటుంది. ఎందుకంటే భక్తులు రానివ్వడం లేదు. ఈ తుఫాను వల్ల, అల్పపీడనం వల్ల ఈ గింతలు పడతాయని వద్దంటున్నారు. కాబట్టి సూర్యలంకనం బీచ్ కి అనుమతి లేదు. నోటీస్ కూడా వచ్చిందనమాట. ఇలాగే ఈ రానున్న 48 గంటల్లో తుఫాను ఉండడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులు వర్షాలు వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆ వర్షాలు వచ్చినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత భారీ వర్షం అయినా సరే మనం జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉంటాం. మొన్నటిదాకా మోతా తుఫాను వచ్చి అల్లకొల్లోలం చేసింది. ఇప్పుడు కూడా అలా వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అలాగే మొన్నంత కాకపోయినా ఓ భారీగా కొంచెం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అలాగే మోతా తుఫాన్ లాగే ఉండవచ్చు అని కూడా అంటున్నారు. కాబట్టి అప్పుడు మనకి వీధుల గాలులతో సరిపోయింది. ఇప్పుడు మాత్రం ఉరుములు మెరుపులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.